మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం జెడ్పీ గ్రౌండ్లో అయితే ఉన్నామండి. ఈరోజు ఈ గ్రౌండ్లో అయితే మహిళా టీచర్లందరికీ, అదేవిధంగా పురుషులందరికీ కూడా గేమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మహిళా టీచర్లందరూ కూడా ఇక్కడ ఎంతో హుషారుగా అయితే గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే అందరికీ కూడా గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. మండలం లెవెల్లో అయితే అందరికీ కూడా గేమ్స్ జరిగిపోయాయి. ఆ మండలం లెవెల్లో గెలిచిన వాళ్ళందరికీ ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో పెడుతూ ఉన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వారికి మళ్ళీ ఇంకో లెవెల్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ అయితే మనతోటి కొంతమంది టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సంతోషపడుతున్నారు, అసలు ఈ విధంగా పెట్టడం ఇదే మొదటిసారా ఏంటి అన్న వివరాలన్నీ కూడా కొంతమంది టీచర్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. సో మేడం, నమస్తే మేడం. మీ పేరు? ఉషారాణి మేడం. ఏ సబ్జెక్ట్కి వెళ్తారు మేడం? నేను ఎస్సిటి. సో ఈ విధంగా అయితే గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మండలం మనకి ఫస్ట్ కమిషనర్ గారు ఇదే ప్రప్రదం చేయడము, ఎప్పుడు ఇలా నిర్వహించలేదు. టీచర్లలో స్ఫూర్తి కానివ్వండి, క్రీడాశక్తి కానివ్వండి, పట్టుదల కానివ్వండి, అన్నీ బయటకు తీసేందుకు చాలా కమిషనర్ గారు చాలా కృషి చేసి ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇందులో కూడా ఉపాధ్యాయులు చాలా ఆసక్తిగా పాల్గొని చాలా కష్టపడి ఆడుతూ మన్ననలు పొందుతున్నారమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం నమస్తే. మీ పేరు? నా పేరు లత. మీరే సబ్జెక్ట్ చెప్తారు? నేను పిఎస్హెచ్ఎంగా పనిచేస్తున్నాను. అవునా? ఓకే. ఈరోజు ఏ గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు మేడం? ఈరోజు క్రికెట్ పురుషులకి, ఆడవాళ్ళకైతే త్రోబాల్. ఓకే ఓకే. బాగా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారా అందరూ? ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు. పోటాపోటీగా ఉంది. ఎలాగుందంటే నేనా నువ్వు అన్న టఫ్ ఫైట్గా ఆడుతున్నారు. సామాన్యంగా లేదు. సో క్రీడాకారులు ఎలా ఆడుతారో అలాగే మా టీచర్లకు కూడా చాలా స్పాంటిటీగా తీసుకుంటున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. సో గవర్నమెంట్కి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, నమస్తే మేడం. మీ పేరు? నీరజ. మీరే సబ్జెక్ట్? నేను భోగోల్ మండలము స్కూల్ అసిస్టెంట్ హిందీ. ఓకే. మొత్తం ఇక్కడ ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు మేడం ఈరోజు? ఆల్రెడీ మండల లెవెల్లో జరిగాయి. ఇప్పుడు ఎవ్రీ మండలం నుంచి అంటే ఇప్పుడు 12 మండల్స్ వచ్చారు ఇక్కడికి. 12 మండలాల నుంచి డివిజన్ స్థాయి పోటీలు జరుగుతున్నాయి. కాబట్టి కావల్ డివిజన్ తరపున 12 మండలాలు వచ్చి పోటీ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ గెలిచిన వాళ్ళు తర్వాత డిస్టిక్ జరుగుతాయి అక్కడ కూడా. మాకు కూడా కొంచెం ఎప్పుడో కాలేజీ టైంలో ఆడుకున్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇలా ఇట్లా కండక్ట్ చేయడం టీచర్స్ కూడా. ఓకే. సో ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా యూస్ అవుతుంది. అసలు నిజంగా గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా మాకు టీచర్స్ కంటూ ప్రత్యేకంగా ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? మేడం సుజాత. అయితే ఫస్ట్ టైం అయితే జరుగుతూ ఉంది. మాకు చాలా సంతోషంగా ఉందని ఇప్పటి వరకు మేడమ్స్ అందరు చెప్పారు. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఫస్ట్ టైం ఇలా జరగడం? చాలా సంతోషంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మనలో శారీరకంగా, మానసికంగా మనందరం కూడా దృఢంగా తయారవుతాము. ఆటల మీద ఆసక్తి అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మన విద్యార్థులు కూడా మనల్ని చూసి స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు కూడా ముందుకెళ్ళడానికి మంచి అవకాశంగా దీన్ని అందరం కూడా భావిస్తున్నాము. అదేవిధంగా మా టీచర్స్ అందరి తరపున గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రేణుక. భోగోల్ మండలం పీడీ మేడం, ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే. మేడం, నార్మల్గా టీచర్గా రావాలన్నా లేకపోతే స్కూల్లో అన్ని పిల్లలకి కావాల్సిన ఏమైనా చూసుకోవాలన్నా కానీ చాలా కష్టం, చాలా రిస్క్ అండ్ చాలా ఓపిక కావాలి. అలాంటిది ఈ రోజున అందరికీ కూడా ఈ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా ఇలా గేమ్స్ కండక్ట్ చేయడం, దానికి కూడా ప్రైజెస్ ఇవ్వడం, ఇలా మీకు ఈ విధంగా అనిపిస్తుంది గవర్నమెంట్ మీద?
గవర్నమెంట్ నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మేమందరం కలిసి చాలా స్పోర్టివ్గా ఆడడం కానీ ఆనందదాయకంగా ఉంది. మేము ఇప్పుడు చిన్నపిల్లలం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మేము ఆడుకునే రోజుల్లో చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాము. మా థ్యాంక్ యూ మేడం గవర్నమెంట్కి. ఈ రోజున మామూలుగా చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈరోజు మీ టీచర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకొంతమందిని ఫ్రెండ్స్ చేసుకొని అంతా ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే మేము ఇంతకు ముందు చాలా మండలాల్లో చేసి వచ్చాము. ఇప్పుడు అందరం బాగా కలుసుకున్నాము, బాగా మాట్లాడుకుంటున్నాం. ఆడేటప్పుడు కూడా హ్యాపీగా అందరం నువ్వా నేనా అని పోటీగా ఆడుతుంటే ఎంతో ఎంజాయ్గా ఉంది మేడం. కొత్త ఫ్రెండ్స్ కొత్తగా ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. పాత ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం. బాగా హ్యాపీగా ఉంది మేడం. టుగెదర్ లాగా ఒక బాగా అనిపిస్తుంది. అంటే మనసుకి చెప్పలేనటువంటి మాట దాన్ని కూడా మేడమ్స్ అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో గవర్నమెంట్ ఈ విధంగా అయితే కండక్ట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అయితే టీచర్స్ చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఎంతోమంది టీచర్స్ అక్కడ ఆడుతున్నారనమాట. అక్కడ ఏ విధంగా ఆడుతున్నారు ఏంటి అనేది కూడా ఒక విజువల్ అయితే మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడైతే టీచర్స్ అందరూ కూడా ఇక్కడైతే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా అయితే గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. మీరా నేనా అన్నట్టుగా కూడా ఇక్కడ పోటాపోటీగా అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆడుతూ ఉన్నారనమాట. సో గట్టి పోటీ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఇప్పుడైతే అటు టీం వాళ్ళు ఇటు టీం వాళ్ళు అటు అయితే మారుతూ ఉన్నారు. సో ఇక్కడైతే మీరు అందరూ కూడా గమనిస్తే ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఉత్సాహం అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. సో టీచర్ జాబ్ అనేది అంత ఈజీ కాదనమాట. ప్రతిదాన్ని మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని ఒక వృద్ధులకి తేవాలి అంటే నార్మల్గా టీచర్ అంటే తల్లిదండ్రుల తర్వాత టీచర్ అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. లేదు ఫస్ట్ టీచర్ అని చెప్పుకున్నా కూడా అతిశక్తి లేదనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు మొదటి గురువు అయితే మనకి రెండో గురువు వచ్చేసి టీచర్. కాబట్టి టీచున్నట్లయితే అందరూ కూడా ఎంతో ఉత్సాహభరితంగా అయితే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక స్టేడియంలో అయితే ఈ విధంగా గేమ్స్ ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకో స్టేడియంలో కూడా ఈ విధంగానే గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, జెడ్పీ గ్రౌండ్ నుంచి కావలి.